హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో. ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోనైతే రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థలాన్ని ఎందుకు సేకరించారు? సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుక వైపు కొంత భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి ట్రస్ట్ కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వేలుగా సిద్ధం చేసింది. నెంబర్ 2, ఆలయ పునాదుల్లో 4.5 లక్షల ఇటుకలు. రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా 4 లక్షల గ్రామాల నుంచి 4.5 లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్న ఇటుకలు వాడడం సాధ్యం కాదు. అలా అని మరో చోట ఈ ఇటుకలను వినియోగిస్తే భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో వాటికి ప్రత్యేకమైన స్థానం దక్కాల్సిందని భావించింది ట్రస్ట్. వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు 4.5 లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. నెంబర్ 3, 1000 ఏళ్లు ఉండేలా. అయోధ్య రామాలయం 1000 సంవత్సరాల వరకు పటిష్టంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్ద పెద్ద భూకంపాలను కూడా తట్టుకొని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలు పంచుకున్నారు. నేపాల్ నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. నెంబర్ 4, వరదలను తట్టుకునేలా. అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తుంది. ప్రతి 1000 సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్ద పెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకోసం CASIR శాస్త్రవేత్తల సిఫార్సులను అనుసరించారు. ఈ కనిపించుతున్న దాన్ని వజ్రాయుధం అంటారు. వజ్ర అని కూడా అంటారు. వజ్ర అంటే పిడుగు, ఆయుధం అంటే ఆయుధం. దీనిని భారత పిడుగుల దేవుడు ఇంద్రదేవ్ ఉపయోగించేవారు. దీనిని పుష్పక విమానం అని అంటారు. పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, అంటే మెదడు తరంగాలను రికార్డ్ చేయడం ద్వారా ఆలోచన శక్తితో విమానం నిర్వహించబడుతుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరునికి రాసిన లేఖ తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఎప్పటి భద్రపరచబడి ఉంది. కనిపిస్తుంది కదా, ఇది వచ్చి 4వ 7వ శతాబ్దానికి చెందిన ఉండవల్లి గుహలలో ఉన్న భారతీయ రాక్ కట్ వాస్తుశిల్పానికి ఒక ఏకశిల ఉదాహరణ. అనంత పద్మనాభుడు పడుకొని ఉన్న భంగిమలోనైతే మనకి దర్శనమిస్తారు. లకమండలంలోని ప్రకాశించే శివలింగం, దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే ఇది గ్రాఫైట్ తో చేసిన చాలా ప్రత్యేకమైన శివలింగం. దీనిపై నీరు పోయడంపై అద్దంలా ప్రకాశిస్తుంది మరియు చుట్టుపక్కల కూడా ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఈ శివలింగంపై మనం నీరు పోసేటప్పుడు ఎవరైతే వాళ్ళు నీరు పోస్తుండగా వాళ్ళ ముఖాన్ని వాళ్ళు శివలింగంలో చూస్తారో వాళ్ళు ధన్యులవుతారని, అతని పాపాలు మరియు దురదృష్టాలు అంతమవుతాయని నమ్ముతుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది బాలీలో సముద్రం అడుగున 5000 సంవత్సరాల పురాతన శయనించిన విష్ణు దేవాలయం. రాముని రాజ్యం ప్రపంచమంతటా విస్తరించిందనేది మనకు తెలిసిన వాస్తవం. సుగ్రీవుడు సీతను వెతకడానికి తన సైన్యాన్ని నడిపించాడు. హిందూ ధ్వనికి సంబంధించిన భౌగోళిక సూచనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఈ పురాతన శయనించిన విష్ణు దేవాలయం బాలీలో దర్శనమవ్వడం మన అదృష్టంగా భావించవచ్చు కదా. మహాదేవి రోజు రోజుకి పెరుగుతుంది. మహాదేవి మాతా మందిరం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది. పురాతన కాలంలో ఈ
అద్భుత మూర్తి పరిమాణం 5 అడుగులు. కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మూర్తి పరిమాణం సుమారు 20 అడుగుల వరకు పెరిగింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని భగవానుడు శివునికి అంకితం చేయబడిన ఐరాటేశ్వర ఆలయం. రాళ్లతో చేసిన ఈ సంగీత స్టెప్పులే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత. అవును, ఈ దశలు వేరువేరు పాయింట్ల వద్ద నొక్కినప్పుడు 7 విభిన్న సంగీత టోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటినే సప్త స్వరాలు అంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయానికి యునెస్కో కూడా గుర్తించింది. రాయి నుండి సంగీతం చిన్న విషయం ఏమీ కాదు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్స్ అన్ని కూడా మన యాన్షియంట్ ఇండియన్స్ అంటే మన ప్రాచీన భారతీయులు అప్పట్లోనే మైక్రోస్కోప్ లేకుండానే సైన్స్ లో ఫెర్టిలైజేషన్ గురించి అయితే కనుగొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజేషన్ చిత్రాలన్నీ కూడా తమిళనాడులోని అరైతురి వద్ద ఉన్న వరమతీశ్వర దేవాలయం నుండి అయితే వచ్చాయి. కొన్ని పురాణ అంశాల ఆధారంగా ఈ ఆలయం 6000 సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న మ్యూజికల్ పిల్లర్స్ అనేవి భారతదేశంలోని తిరునెల్వేలిలోని నెలై అప్పర్ కాంతిమతి అంబాల్ ఆలయంలోని ఈ సంగీత స్తంభాలు రహస్యం అయితే వెలుగు చూసింది. సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభాలు మొత్తం 45 స్తంభాలతో తయారు చేయబడ్డాయి. మరియు ఒక్కో స్తంభం ఒకే రాతితో రూపొందించబడింది. ట్యాప్ చేసినప్పుడు ఈ స్తంభాలు 7 శాస్త్రీయ సంగీతం యొక్క ధ్వనిని అయితే ఉత్పత్తి చేస్తాయి. పురాతన వేద వాస్తుశిల్పం యొక్క ఆధిపత్యానికి ఎటువంటి సాక్ష్యం కూడా లేదు. రామాలయం భక్తులు విశ్వసిస్తారు. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా? కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు, సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డేంజరస్ ఆఫ్రికన్ స్నేక్ బ్లాక్ మాంబా శాస్త్రీయ నామం డెడ్రోయాస్పిస్ పాలిలేపిస్. ఇది ఎక్కువగా రాతి కుహరలలో నివసిస్తుంది. ఇది ఎక్కువగా నేలపై తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ చెదపురుగులను అయితే ఇష్టపడుతుంది. చెదపురుగులు పెట్టే పుట్టల్లో ఎక్కువగా ఉంటుంది. బూడిద రంగు నుండి ముదురు గోధుమ రంగు వరకు ఇది ఉంటుంది. దీని పేరు దాని నోటి లోపల నల్లగా ఉండడం వల్ల బ్లాక్ మాంబా అని పేరు వచ్చింది. బ్లాక్ మాంబా భయపెడుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది, వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇది చాలా మోస్ట్ డేంజరస్ పాయిజన్స్ అయితే కలిగి ఉంటుంది. దీనికి చాలామంది మానవ బాధితులను ఉన్నప్పటికీ చాలా వేగంగా చంపుతుంది. దీనికి దూకుడు ఖ్యాతి ఎక్కువగా ఉన్నప్పటికీ మానవులపై రెచ్చగొట్టబడిన దాడులు నిరూపించబడలేదు. ఏటా తక్కువ సంఖ్యలో మరణాలు మాత్రమే ఇప్పటి వరకు కనుగొన్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.